అమ్మా, నా మొగుడు అసలే ఆవేశపడడం. నాకొచ్చిన కళని నిజం చేసినా చేస్తాడు. ఆ అవకాశం అస్సలు ఇవ్వకూడదు. హలో దాక్షాయణి గారు, ఎలా ఉన్నారు? నేనెలా ఉంటే మీకెందుకు? మీరు నాకు ఒక పని చేసి పెట్టాలి. అందుకు తగినట్టుగానే మీకు డబ్బులిస్తాను. నాకున్న ఆర్థిక అవసరాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటున్నారు. చెప్పండి, ఏం చేయాలి? నేను మీకు ఫోన్లో 2 జాతకాలు పంపిస్తాను. వాటిని పరిశీలించి మీరు అమ్మ అనాథాశ్రమానికి వచ్చి నేను చెప్పమన్నట్టు చెప్పాలి. అలాగేనండి. జాతకాలు పంపండమ్మా. మీరు చేయమన్నట్టుగానే చేస్తాను. సరే. ఒరే బంటి, నువ్వు దొంగవురా. వీళ్ళందరూ దాక్కుంటారు, నువ్వు పట్టుకోవాలి. సరేరా. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్కడ దొంగలు అక్కడే చూపుతాం నడుపుటి. రే, గణేష్ గడి ఎక్కడ దాక్కున్నాడో తెలుసారా? నాకు తెలీదురా. రే, నీకేమైనా గణేష్ కనిపించాడా? లేదురా. నీకు? నాకు కనపడలేదు. నీకు కనిపించాడా? నేను చూడలేదురా. ఎక్కడున్నాడు ఈడు? One, two, three, four, five, six, seven. రే రాము, 8. రారా ఆడుకుందాం. 9. గణేష్ ఎక్కడికో వెళ్ళాడు. వచ్చేంత వరకు నేను ఆడను. గణేష్ మళ్ళీ ఎక్కడ దాక్కున్నాడు లేరా. రా ఆడుకుందాం. నువ్వు రా. ఎక్కడ దొంగలు అక్కడే గప్ చూప్ సాంబార్ పొడి. అబ్బబ్బబ్బబ్బా! ఎవరబ్బా పొద్దస్తమానం ఈ డోర్ తెరుస్తూనే ఉన్నారు. అయ్యా 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 తలుపు అయ్యా అయ్యా. అరే రాము, రే టింకు, అయ్యా, రే సాయి, తలుపు తీయండి రా. అయ్యా, అరే హర్ష, రే హర్ష, అశోక్, తలుపు తీయండి రా. అయ్యా అయ్యా తలుపు తీ అయ్యా. ఒరే రాము, రే రాము.
నమస్కారం అండి. నమస్కారం అండి. ఇలా వచ్చారేంటి? రామరాజు గారు ఓసారి రమ్మన్నారండి. నమస్కారం లాయర్ గారు. నమస్కారం రామరాజు గారు. కూర్చోండి. లాయర్ గారు, నేను చెప్పినట్టు ఆస్తి 4 వాటాలు చేశారా? చేశారు రామరాజు గారు. మీకు 10%, మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళకి 30% లెక్క సమానంగా వాటా రాశాను. మీరు సరే అంటే రిజిస్ట్రేషన్ చేయిస్తాను. ఒకసారి డాక్యుమెంట్స్ చూడండి. ఇప్పుడు ఆస్తి పంపకాలు లాంటివి వద్దు, ఆపేయండి. వద్దంటే ఎలా సీత? హ్మ్? హ్మ్. శంకర్ దీని గురించి ఎంత గొడవ చేస్తున్నాడో తెలుసు కదా. శంకర్ తప్ప ఎవరూ వాటాలు అడగడం లేదు కదా. ముందు మనకి బిడ్డ దొరికేంత వరకు ఇలాంటివేమీ వద్దు. మనం దూరంగా ఉన్నా మనిద్దరికీ ఒకరి మీద ఒకరికి గౌరవం ఉంది. దయచేసి ప్రస్తుతానికి ఈ పనులన్నీ ఆపేసేయండి. అక్క చెప్పింది నిజం బావగారు. దాక్షాయణి అక్క వల్లే శంకర్ బావగారు ఆస్తి అడుగుతున్నారు. మీ కొడుకు దొరికే వరకైనా ఈ వాటాలు ఆపండి. సరే సీత, నువ్వు చెప్పా కాదన్నదేముంది. లాయర్ గారు, ఈ పేపర్స్ వచ్చండి. నేను చెప్పినప్పుడే రిజిస్టర్ చేయదురు కానీ. సరే రామరాజు గారు, ఉంటానండి. మంచిది. Wash it out! 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 అరే అందరూ వెళ్ళి దాక్కుండ్రా. గణేష్ ఎక్కడున్నాడో చూసావా టింకు? వాడికి అసలే మూర్ఛరోగం ఉంది కదరా. ఎక్కడైనా పడిపోయాడేమో, లేదంటే మీరు చేసిన కిడ్నాప్ గురించి తెలిసి పోలీసులే పట్టుకెళ్ళిపోయారేమో. రే టింకుగా, నా ఫ్రెండ్ గురించి అలా మాట్లాడితే ఊరుకో చెప్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తావురా? కిడ్నాప్ చేస్తావా లేకపోతే కొడతావా? గణేష్, రే గణేష్, ఎక్కడున్నావురా? రే గణేష్, రే రాము, రాము, రే రాము, రాము, రే గణేష్, రాము, గణేష్, రే రాము, గణేష్, రే రాము, రే గణేష్, రాము. లేరా? ఎక్కడ పడిపోయావేంట్రా? ఏమైందిరా? దాక్కుందామని ఇక్కడికి వచ్చానురా. ఆయా వచ్చి డోరేసి వెళ్ళిపోయిందిరా. నిన్ను పిలుద్దామని ఇక్కడికే వచ్చానురా. కింద జారి పడిపోయానురా. సరే ఉండు, వాటర్ తీసుకొస్తాను. రే గణేష్, వాటర్ తాగు. ఇప్పుడు ఎలా ఉంది గణేష్? పర్లేదురా.
ఇప్పుడు మనం వెంటనే సీత టీచర్ ఇంటికి వెళ్ళాలిరా. నాకున్న పుట్టుమచ్చ చూపించి నేను తన కొడుకునో కాదో తెలుసుకోవాలి. అవునరా రాము, పద వెళ్దాం. నెమ్మదిగా మెల్లిగా లేవరా గణేష్. ఆయా ఏంటమ్మా? డోర్ వేసి బయటే ఉండు. పిల్లలు ఎవరిని ఇటు రాకుండా చూడు. సరేనమ్మా. వెళ్ళు. ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు. సీత టీచర్ దగ్గరకండి. సరే, నీకొచ్చిన డౌట్ ని ఇప్పుడే క్లియర్ చేస్తాను. మీ సీత టీచరే నీ కన్న తల్లి. రామరాజు సరే నీ కన్న తండ్రి. థ్యాంక్ యూ అండి నిజం చెప్పినందుకు. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మ నేనే నీ కొడుకునని చెప్తాను. రారా గణేష్. ఆగు. నువ్వే కొడుకు అని సీతకి చెప్పే ముందు నువ్వు ఒక నిజం తెలుసుకోవాలి. పంతులు గారు చెప్పింది విన్నాక మీ అమ్మని నువ్వు కలవాలా వద్దా అనేది నిర్ణయించుకో. రాము, మళ్ళీ నువ్వు మీ అమ్మని కలవకుండా ఏదో ప్లాన్ చేసినట్టుంది. నువ్వేం వినాల్సిన అవసరం లేదు. వెళ్దాం పద. మీ ఇష్టం. ఇది వినకుండా వెళ్తే తర్వాత బాధపడేది నువ్వే రాము. ఇన్నాళ్ళు దూరంగా ఉన్న మీ అమ్మా నాన్న నీ వల్ల మళ్ళీ విడిపోతారు. అది నీకు సంతోషం అనుకుంటే వెళ్ళు. నా వల్ల విడిపోవడం ఏంటండి? పంతులు గారు మీరు చెప్పండి. అలాగేనండమ్మా. ఇది సీత రామరాజు గారుల జాతకాలు. నీకున్న గ్రహదోషం వల్లే నువ్వు కడుపులో పడగానే వారు విడిపోయి దూరమయ్యారు. నువ్వే కొడుకునని చెప్పి వాళ్ళకి దగ్గరైతే భార్యాభర్తలిద్దరూ శాశ్వతంగా విడిపోతారు. కావాలంటే నువ్వే చూడు. రాము, ఇది నమ్మకరా. ఆవిడ అబద్ధం చెప్తుంది. నిన్ను సీతా టీచర్ కి దూరంగా ఉంచాలని చూస్తుందిరా. వెళ్దాం పదరా. అబద్ధమో నిజమో ఒకసారి ట్రయల్ వేసి చూడు. ఈసారి గనక మీ అమ్మా నాన్న విడిపోయారంటే ఇంకెప్పటికీ దగ్గరవ్వరు. అది నీకిష్టమైతే ధైర్యం చేసి వెళ్ళి నువ్వే కొడుకు అని నిజం చెప్పేసుకో. ఇంకా ఏంట్రాము ఆలోచిస్తున్నావు? వద్దు గణేష్. సీత టీచర్ రామరాజు సార్ ఒకటవ్వాలి, కలిసిపోవాలి. వెరీ గుడ్. నువ్వు అమ్మా నాన్న అనకుండా టీచర్ సార్ అంటున్నావంటే నువ్వు ఈ నిజం ఎప్పటికీ బయట పెట్టవు. పంతులు గారు పదండి. వెళ్తానయ్యా. ఎవరుంటే నాకు కాల్ చేయి, సరేనా? ఒక్క నిమిషం. మీతో మాట్లాడాలమ్మా. పంతులు గారు మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. చెప్పు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు. ఇది కలికాలం కదమ్మా. అవకాశాన్ని వాడుకుని ఆ అవసరాలు తీర్చుకోవాలమ్మా. అర్థమయ్యేలా చెప్పి చావు. నేనొక వీడియో చూపిస్తానమ్మా. అది చూసి మీరు గుండె ఆగి చావకుండా చూసుకోండి. మీ సీత టీచరే నీ కన్న తల్లి. రామరాజు సరే నీ కన్న తండ్రి. నువ్వే కొడుకునని చెప్పి
వాళ్ళకి దగ్గరైతే భార్యాభర్తలిద్దరూ శాశ్వతంగా విడిపోతారు. ఇన్నాళ్ళు దూరంగా ఉన్న మీ అమ్మా నాన్న నీ వల్ల మళ్ళీ విడిపోతారు. అది నీకు సంతోషం అనుకుంటే వెళ్ళు. హాయా, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మీరు చేస్తున్న తప్పుని నాకు అనుకూలంగా మార్చుకుంటున్నానమ్మా, అంతే. ఇప్పుడు వెళ్ళి ఫోన్ మార్చుకో. దాంట్లో నువ్వు తీసిన వీడియో ఉండదుగా. దాంట్లో ఉండకపోతేనేంటమ్మా, మీ బుద్ధి తెలిసి నేను ముందే పంపాను కాబట్టి నా పెద్ద కూతురు ఫోన్లోనూ నా చిన్న కూతురు ఫోన్లోనూ మిమ్మల్ని నేను తీసిన వీడియో ఉంటుందమ్మా. దాంట్లో నుంచి సీతగారికి పంపొచ్చు, రామరాజు గారికి కూడా పంపించొచ్చు. మీ ఆయనకి కూడా పంపించొచ్చు అనుకుంటా. ఈ ఫోన్లు ఇలాంటి వెధవ పనులు చేయడానికి భలే పనికొస్తాయమ్మా. నీకేం కావాలి? మీ మెడకు ఆ నగల వల్ల బరువెక్కినట్టుంది. వాటిని నాకిచ్చి మీరు కొంచెం తేలిక చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా. మీ చేతులు కూడా కొంచెం బోసిగా ఉంటేనే బాగుంటుంది అనుకుంటా. ఆ ఉంగరాలు మాత్రం ఒంటరిగా ఎందుకమ్మా, అవి కూడా ఇచ్చే. ఆ బరువు మాత్రం ఎందుకమ్మా, అవి కూడా ఇచ్చేయండి. ఇప్పుడు నీకు హ్యాపీయా? ప్రస్తుతానికి హ్యాపీనే అమ్మా. నా రెండో అల్లుడికిచ్చిన మాట ప్రకారం బంగారం ఇవ్వలేకపోయాను. వీటితో కొంచెమైనా మాట దక్కించుకుంటాను. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే. ఏదో ఒకటి తగలడు. వీడియో మాత్రం ఎవరికి చూపించుకు. నీతిగల మనిషినమ్మా. నా అవసరాలు మీరు తీర్చినంత వరకు అస్సలు ఎవ్వరికి చూపించను. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. రాము, నా మాట వినరా. దాక్షాణి ఆంటీ చెప్పేది అబద్ధం. సీత టీచర్కి నువ్వే తన కొడుకు అన్న నిజం చెప్పారా? నిజమో అబద్ధమో మనకి తెలియదు కదరా. ఒకవేళ నిజమైతే మా అమ్మ నాన్న నా వల్ల విడిపోకూడదు. వాళ్ళిద్దరు కలిసిపోయాక పంతులు గారిని అడిగి నేనే కొడుకునని చెప్తాను. ఎవరా క్లాస్ లో మాట్లాడేది? ఏంటి మిస్, టింకు నా చుట్టు పట్టుకుని కొడుతున్నాడు మిస్. టింకు, పైకి లే. లే. వయసుకు మించి ఏంట్రా బుద్ధి లేని పనులు? తప్పు చేయకూడదన్న ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదా? మిమ్మల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటుంటే పద్ధతి తప్పి ప్రవర్తిస్తున్నారు. కొంతమందిని చేరదీస్తే నాకు తగిన గుణపాఠమే చెప్పారు. అందుకే నేను ఇంకా పాఠాలు చెప్పడానికి ఆశ్రమానికి రాకూడదు అనుకుంటున్నాను.